రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పి. భారతదేశ చిత్రపటంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసేటువంటి దమ్ము నీకుందా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చరిత్ర ఉన్నంత వరకు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి పాలకులు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ భారతదేశ చరిత్ర చెప్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రైతు నుంచి మొదలుకొని మరి పేదవాళ్ల వరకు చదువుకున్న పిల్లల్ని మొదలుకొని ఐటీలో చేస్తున్నటువంటి ఐటీ రంగంలో వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలను వారు చేశారు. ఒక కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒక ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఈ భారతదేశ చరిత్రలో కూడా ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాన్ని, మరి పెళ్లికి ₹1,00,000 ఇచ్చేటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. ఆ తర్వాత కేసీఆర్ కిట్టు అని, అంటే ప్రెగ్నెంట్ అయినటువంటి మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏ పని చేయకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్టించి తన బిడ్డను కోడళ్ళు మరి ఇంటికి సాగనంపేటువంటి గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఒకవైపున మాంకాళి జాతర బోనాలు చేసింది కేసీఆర్ గారు. బోనాలు అనేది తెలంగాణలో అందరు చేస్తారు, ప్రతి గల్లీలలో చేస్తారు. మీ అంబర్పేటలో గల్లీ గల్లీకి చేస్తారు. కానీ ఆ రోజు మనం ఏం చేస్తుండే, వాళ్ళ ఇళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకొని పండుగ చేస్తుండే. కానీ కేసీఆర్ గారు ప్రతి గుడికి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలకు లేదు. హిందూ మతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ కూడా చెప్పుకునేటువంటి అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండో మనం కళ్ళారా చూసినాం. ఇదే కాకుండా రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, మరి తోఫా గిఫ్టులు ఇచ్చి అందరూ సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, మాట్లాడితే ఇల్లు గులగొట్టే కార్యక్రమం తప్ప ఎక్కడన్నా ఇల్లు కట్టే కార్యక్రమం ఎక్కడన్నా చూసిందా మీరు? ఈ అంబర్పేటలో ఒక ఇల్లన్నా కట్టినరా? ఏ ప్రాంతంలోనే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? జరగలే. ఒక బతుకమ్మ కుంట చేసి ఇక ఇదే ప్రపంచం అని చెప్పి మనకు చూపిస్తారు. కేటీఆర్ గారు అటువంటి బతుకమ్మ కుంటలు 1400 కట్టినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలే. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసారు కదా, మన చిన్నపిల్లలు కూడా అంటే బిడ్డనో కొడుకో మనమనో మనమరాలు అడుగుతున్నారు. మన ఈ గోటీలు తీసి గోళీలు ఆడుకున్నాడు ఏంది అని అడుగుతున్నారు పిల్లలు. ఈ పేగులు తీసి మెడలు వేసుకోవాలనేది ఏం భాష అని అడుగుతున్నారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇస్తే గోటీలు ఆడుకునే కార్యక్రమాలని మరి చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడ చేస్తున్నా ప్రజల కోసం పని? కరెంటు వస్తుందా మంచిగా? తాగడానికి నీళ్లు మంచిగా వస్తున్నాయా? మరి మనం 10 ఏళ్లలో అద్భుతాలు చేస్తాం కదా. మరి ఏం రోగం పుట్టింది ఈ ప్రభుత్వానికి? ఏ కార్యక్రమం చేసినా కానీ మాట్లాడితే కేసులు, ఇది తప్ప
ఈ ప్రభుత్వానికి చేయడానికి ఏమీ లేదు. 2.5 సంవత్సరాలైంది చూస్తా మేం మాట్లాడితే ప్రజాపాలన ఇంత దరిద్రంగా హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకునేటువంటి ప్రజాపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్యక్రమాలను చేసినాం మనం, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. मेरे भाइयों से बहनों से गुजारिश है, कब्रस्तान कौन बनाया भाई? अंबरपेट में कब्रस्तान कौन दिए? मगर आप लोगों को गुजारिश है, आप लोगों को गुमराह कर रहे हैं लोग. आप लोग भी कैसा है बोलो तो पार्लियामेंट इलेक्शन आते ही हमारे दिल्ली से पतवा रिलीज करे, वो मोटे को वोट डालो बोले तो सोप मोटे को वोट डाले, फिर हम काम करे सवाले किधर जाना बोलो आप लोग. इमाम के लिए मौसम के लिए कौन काम करे? मस्जिद तोड़ेंगे कौन काम करे? मगर हैदराबाद शहर में हर लोग मिलजुल के रहना बोल के कौन बोले? केसीआर साहब ने हमेशा सेकुलरिज्म के लिए बात करे सो, हमेशा बहुत सारे काम करे सो आप आंखों के सामने है. मगर आप लोग क्या कर रहे? इलेक्शन आते ही उनो बोला, इनो बोला, दिल्ली से बोला, वहां से, फिर वो लोग आके काना लगाते अपने को. अरे अभी से वो बोलो, अपने गली में, अपने मोहल्ले में, अपने बस्ती में कौन काम करे उनको जिताओ. నేను మాజీ కార్పొరేటర్లకు కూడా అడుగుతున్నా, మాజీ కార్పొరేటర్లకు కూడా ఎలక్షన్లు రాగానే నాకు టికెట్, నీకు టికెట్ మా అందరు అడుగుతారు. కానీ గెలిచిన తర్వాత కొమ్ములు వస్తున్నాయి మనోళ్ళకి అందరికీ. ఆ కొమ్ములు జర జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మొదలుగా గెలవంగానే నీకు ఎవడైతే పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారో, మా యువకులు, పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, మా మహిళలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే దూరం పెడుతున్నారు మీరు. ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం ఆ టికెట్లు అడిగే మాత్రం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టి సార్ నేను పోటీ చేస్తా సార్, నేను ప్రజలలో ఉంటా సార్ అని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత ఒక కార్యక్రమాలు మన ప్రభుత్వం, మన పార్టీ తీసుకుంటే దురదృష్టమో అదృష్టమో మన అధికారం పోయింది. కార్యక్రమాలు చేయమంటే మిమ్మల్ని బతిలాడుకునే పరిస్థితి రావాలన్నా? దేనికోసం? పార్టీ ఉంటేనే కదా నీ గుర్తింపు. పార్టీ లేకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈరోజు పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా గుర్తుంచుకోండి, పార్టీ లేకపోతే ఎవరు లేరు. పార్టీ సుప్రీం. పార్టీ జెండా కిందనే మనం ఉంటాం. బస్తీలో గిడ పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాడు నిన్ను గుర్తుపడతాడు తప్ప నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గర కూడా ఎవడు రాడు. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలలో పనిచేయండి, కానీ మన కార్యకర్తల్ని, నాయకులని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ కార్యకర్తలకు ఏం పెట్టి పోషిస్తున్నాం? రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నామా? లేదు కదా. కానీ పార్టీ కార్యక్రమానికి ఆటోలో రమ్మంటే ఆటోలో వచ్చిర్రు, బస్సులో రమ్మంటే బస్సులో వచ్చిర్రు, మోటార్ సైకిల్ మీద రమ్మంటే మోటార్ సైకిల్ మీద వచ్చిర్రు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన జాతిపిత కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలందరూ పార్టీ కోసం మీరు క్యాండిడేట్ అయినప్పటికీ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ గులాబీ కండువా క్యాండిడేట్ కాబట్టి నీ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి నేను కేటీఆర్ గారి రిక్వెస్ట్ చేస్తున్న వేదిక ద్వారా ఎవరి రికమెండేషన్లు కాదు, ఓపెన్ కాంపిటీషన్. ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకే టికెట్లు. ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి.